అలని బాగా చూస్తుంది అన్ని వైపులా. నిరంతరం పరిశీలించుకునేటటువంటి అలవాటు ఉండడం సింహావలోకనం. నేను సింహం మీద వస్తున్నప్పుడు నువ్వు నా యొక్క అనుగ్రహాన్ని, నా యొక్క లక్షణాన్ని, నా తత్వాన్ని నువ్వు సింహావలోకనం చేయి. నేను ఇంటికి ఎక్కానో నీకు అర్థం అవుతుంది, నా దయ ఏమిటో నీకు అర్థం అవుతుంది. అర్థమైన ఉత్తర క్షణంలో నువ్వు ఇలా అనకుండా ఉండలేవు. ఇలా నువ్వు అనగానే ఆ భక్తితో ఆ ప్రేమతో నువ్వు ఇలా అనగానే ఒక్క నమస్కారం చాలు. సకృన్నత్వా నత్వా, నేను నిన్ను నావాడిగా చేసుకుని ఇప్పటి వరకు రాగము ద్వేషము అన్న పాశములతో ఉన్న వాడికి భక్తి పాశములు వేసి నా పాదముల దగ్గరికి రాక్కుంటాను. రాగస్వరూపపాశాఢ్యాక్రోధాకారం కుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మ ప్రసాయక. అందుకొస్తోంది సింహవాహనం మీద, అందుకొస్తున్నారు వెంకటేశ్వరుడు సింహవాహనం మీద, అందుకు ఎక్కుతారు సింహవాహనం మీద. ఈయన ఎక్కచ్చు ఈయన ఎక్కకూడదు ఉండదు. అలా అది భగవత్వం.